జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఎర్రితో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో బ్లాక్ 1 బ్లాక్ మెటీరియల్ మిక్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. పరిశ్రమలు పక్కన ఉన్న అరవింద పరిశ్రమ యాజమాన్యం వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం జరగకుండా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన అరగంట తర్వాత 2 ఫైర్ ఇంజన్లు రావడంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఏదేమైనా సకాలంలో ఫైర్ ఇంజన్ లేకపోవడంతో స్థానికంగా పరిశ్రమల సహకారంతోనే ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆపుతున్నామని, ఈ పరిశ్రమ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా ఉండేదని స్థానికులు అంటున్నారు. అడుగురా అడుగు చులి కానీ సంగారెడ్డి ఈరోజు సాయంత్రం సుమారు 4:30 ఆ ప్రాంతంలో మన హెరిత్రో ఫార్మా గడ్డపోతారం విలేజ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో ఫైర్ అవుతుందని చెప్పేసి మెసేజ్ రావడం జరిగింది. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకొని ఇమ్మీడియట్గా పటాన్ చెరువు, జీడిమెట్ల అండ్ నర్సాపూర్ 3 ఫైర్ వెహికల్స్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. నేను కూడా అనుకోకుండా ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దాంట్లో భాగంగా నేను చూస్తున్నప్పుడు హెవీ స్మోక్ పైకి వస్తూ ఉంది. ఆ స్మోక్ రాగానే నేను ఇమ్మీడియట్గా ఈ యొక్క ఫ్యాక్టరీకి వచ్చి చూడగా అప్పటికే ఎటీరో నుంచి ఒక వెహికల్ వస్తుంది. అదేవిధంగా జిన్నారం నుంచి ఒక వెహికల్, ప్రైవేట్ వెహికల్ అంటే ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి ఇంకొక వెహికల్ కూడా వచ్చింది. ఈ 2 వెహికల్స్ ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసినప్పుడే ఫైర్ కంట్రోల్లో ఉంది. ఇమ్మీడియట్గా ఈ 2 వెహికల్స్ పనిచేస్తున్నప్పుడే జీడిమెట్ల నుంచి పెద్ద వెహికల్ అంటే డిపార్ట్మెంట్ వెహికల్ వచ్చింది. ఈ 3 వెహికల్స్ కలిసి ఫైర్ని కంప్లీట్గా ఆర్పేశాయి. వరకు ఏం జరగదు. లోపల ఉన్నట్టు పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చేసారు. నేను వచ్చేటప్పటికల్నే మొత్తము ఇంటర్నల్ రోడ్స్ దాటి బయట ఉన్నారు. అప్పటికే ఫైర్ సీరియస్గా ఉంది. ఏంటంటే ఇవి సాల్వెంట్స్ వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్ బర్నింగ్ ఉంటుంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అయిపోయింది. అప్పటికే సీరియస్ తగ్గిపోయింది, అంటే ఫైర్ యొక్క సివియారిటీ తగ్గిపోవటానే ఇమ్మీడియట్గా ఈ లోపల ఈ 3 వెహికల్స్ వచ్చేసి ఫైర్ని టోటల్గా కంట్రోల్ చేస్తాం. ఫైర్ అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రియాక్టర్లలో మన సాల్వెంట్స్ లోడ్ చేసినప్పుడు స్టాటిక్ ఎనర్జీ వల్ల స్పార్క్ వచ్చేసి ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోయింది. అక్కడ టోలిన్ డ్రమ్స్ ఉన్నాయి. టోలిన్ డ్రమ్స్ హైలీ ఫ్లేమబుల్ కాబట్టి ఆ టోలిన్ ఉంటానా ఎక్కువ ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కువ స్పీడ్తో స్ప్రెడ్ కావడం జరిగిందనమాట. అదే స్పీడ్తోనే ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. అది ఆస్తి నష్టము తర్వాత ఇంకా డీటెయిల్డ్గా కాజ్ ఆఫ్ ఫైర్ అనేది ఇన్వెస్టిగేషన్ అంటే మెయిన్ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసేస్తే కానీ మనకు తెలియదు. ఆస్తి నష్టం అనేది వాళ్ళు అంచనా వేయాలి. ఎవరైతే ఫ్యాక్టరీ ఓనర్ ఉన్నాడో వాళ్ళు టెక్నీషియన్స్ పెట్టుకొని ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఏమేం కావాలని, దాంట్లో ఏ విధంగా ఫైర్ అయిందనేది ఇంకొద్దిగా డీటెయిల్స్గా తెలవాల్సి ఉంది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ నౌ కంటిన్యూడ్, బట్ టోటల్ ఫైర్ 99% కంట్రోల్ అయిపోయింది.